సో హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ప్రేమ్ ట్యుటోరియల్స్ 20. సో మనం ప్రీవియస్గానే ఎస్ఎస్సి జీడీ అండ్ ఎస్ఎస్సి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ని సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉన్నామన్నమాట. సో దాంట్లో భాగంగా ఈరోజు ఒక 4 క్వశ్చన్స్ని అయితే సాల్వ్ చేద్దాము. సో దాంట్లో ఫస్ట్ది ఏంటంటే ఫైండ్ ద యూనిట్ డిజిట్ ఆఫ్. సో ఇక్కడ ఒక సమ్ నెంబర్ ఇచ్చారు, ఒక పెద్ద మల్టిప్లికేషన్స్ నెంబర్ ఒకటి ఇచ్చాడు. సో దాంట్లో మనకి ఇది చేసిన తర్వాత ఎంతైతే యూనిట్స్ డిజిట్ వస్తుందో ఆ డిజిట్ ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నాడు. సేమ్ మనకు ఇలాంటి మోడల్లో ఉన్నటువంటి క్వశ్చనే చాలాసార్లు మన వీడియోస్లో సాల్వ్ చేసాము. సో వీలైతే నేను ఆన్సర్ చెప్పకముందే చేయడానికి స్టార్ట్ చేయండి. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా క్వశ్చన్ అయితే స్టార్ట్ చేసేస్తాను. సో నెంబర్ ఎంతైనా ఉండని మనకు అనవసరం, పవర్లో ఎంతైనా ఉండని, అలానే ఇక్కడ ఎంతైనా ఉండని, ఇక్కడ ఎంతైనా మనకు అనవసరం అనమాట. మనం ఫస్ట్ నెంబర్లో యూనిట్స్ డిజిట్ ఏదైతే ఉంటుందో అది ఈవెన్ అనుకున్నప్పుడు మాత్రం, ఓకేనా, ఈవెన్ అనుకున్నప్పుడు మాత్రం మనం కన్ఫామ్గా ఏం చేయాలో చెప్తాను వినండి. సో ఇక్కడ 2 ఇక్కడ ఈవెన్ నెంబర్ కదా. సో ఇక్కడ ఏముంది, 840 ఉంది. సో ఇలా 840 ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే, సో బ్లైండ్గా ఒకటి గుర్తుపెట్టేసుకోవాల్సింది మనకు ఒకటి ఉంటుంది. ఇక్కడ 841 కదా. సో ఆ పవర్ ఏదైతే ఉంటుందో దాన్ని 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది, ఓకేనా. సో ఇక్కడ ఈవెన్ డిజిట్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము, పవర్ని 4తో డివైడ్ చేసేయాలి. సో అప్పుడు ఏమవుతుంది, 4 2s are 8 అవుతుంది, 4 1s are 1 అవుతుంది. సో ఇంకా రిమైనింగ్ ఎంత ఉంది మనకి, ఇక్కడ 1 ఉంది. సో అదే కదా మనకి రిమైండర్ అవుతుంది. సో మనకి రిమైండర్ వాల్యూ మనకి 1 వచ్చింది. సేమ్ అదేవిధంగా దీన్ని కూడాను 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. పవర్ ఎంత ఉంది మనకి, ఇక్కడ 886 ఉంది. సో ఈ యొక్క 886 డివైడెడ్ బై 4 చేసుకున్నాం అనుకోండి, 4 2s are 7, 4 2s are 4 1s are. కానీ ఇంకా రిమైండింగ్ ఎంత వస్తుంది మనకి, ఇక్కడ మనకి రిమైండర్ ఇక్కడ 2 వస్తుంది అనమాట. సో 2 మిగిలిపోతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి, సో దీంట్లో ఉన్నటువంటి యూనిట్స్ డిజిట్ ఉంది కదా. సో ఫస్ట్ ఇక్కడ రిమైండర్ రాసుకుందాం. చూడండి, రిమైండర్ మనకి 2 వచ్చింది. ఇప్పుడు సేమ్ అదే విధంగా మనకి యూనిట్స్ డిజిట్లో ఎంతైతే వాల్యూ ఉంటుందో దానికి రిమైండర్ ఎంతైతే వాల్యూ ఉందో దాన్ని పవర్లో రాసుకుంటే సరిపోతుంది, ఓకే. సేమ్ ఇదే విధంగా ఏం చేయాలి, ఇక్కడ యూనిట్స్ డిజిట్లో మనకి ఇక్కడ 3 ఉంది. సో ఇప్పుడు రిమైండర్ మనకి 2 వచ్చింది కాబట్టి 3 స్క్వేర్గా రాసుకుంటే సరిపోతుంది. సో 2 పవర్ 1 అంటే మనకి 2 వస్తుంది. సేమ్ అలానే 3 హోల్ స్క్వేర్ అంటే మనకి ఇక్కడ 9 వస్తుంది. సో 2 9s are 18. సో యూనిట్స్ డిజిట్లో మనకి ఎంత వచ్చింది, ఇక్కడ సో 8 వచ్చింది కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ఓకేనా. సో ఎక్కడా కూడాను కన్ఫ్యూజన్ అవ్వద్దు. సో మనకు ఈవెన్ డిజిట్ స్టార్టింగ్లో ఏదైతే ఈవెన్ డిజిట్ ఉంటుందో, ఈవెన్ డిజిట్ అయినప్పుడు మనకి 4 తోటి డివైడ్ చేస్తే సరిపోతుంది. ఆ పవర్లో ఉన్నటువంటి వాల్యూని 4తో డివైడ్ చేస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. చూడండి, సో నెక్స్ట్ ప్రాబ్లం ఏముందంటే, సో ఇది కూడాను ఒక ఎస్ఎస్సి జీడీలో కానిస్టేబుల్కి ఇచ్చినటువంటి రిపీటెడ్ క్వశ్చన్ ఇది. సో చాలా ఇంపార్టెంట్, ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా చూడండి. అలానే కొంచెం ట్రికీగా ఉంటుంది, ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఏ బ్యాగ్ కంటైన్స్ 2 రూపీస్ కాయిన్ ఉంది, 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి, అలానే 50 పైసా కాయిన్స్ ఉన్నాయి అనమాట. సో దాని ఏమంటున్నాడు, ఒక రేషియోలో ఉన్నాయంట, 6:7:15. అయితే ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఇన్ ది బ్యాగ్ ఈజ్ 1590 అంటున్నాడు. అంటే ఆ బ్యాగ్లో ఉన్నటువంటి టోటల్ అమౌంట్ వచ్చేసరికి మనకి 1590 రూపీస్ అంటున్నాడు. దెన్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఇన్ ది బ్యాగ్ ఈజ్. సో ఆ ఉన్నటువంటి 50 పైసా ఏదైతే 50 పైసా కాయిన్స్ ఉంటాయో వాటి యొక్క నెంబర్ ఎంతనో ఐడెంటిఫై చేయమంటున్నాడు. సో ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. చూడండి, ఫస్ట్ మనం ఏం చేయొద్దు. ఫస్ట్ వాడు ఎంత ఇచ్చాడు, ఇక్కడ 2 రూపీస్ కాయిన్స్, 1 రూపీస్ కాయిన్స్, 50 రూపీస్ కాయిన్స్. సో యాస్టీస్గా రాసుకోండి, 1 రూపీ కాయిన్, అదేవిధంగా 50 పైసా కాయిన్స్ అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడు, మనకు ఆల్రెడీ ఇక్కడ రేషియో ఇచ్చాడు, 6:7:15 అనేటువంటి రేషియో ఇచ్చాడు. సేమ్ అదేవిధంగా 6, అలానే ఇక్కడ 7, నెక్స్ట్ ఇక్కడ 15 అనమాట. సో ఇలా రాసుకున్నప్పుడు ఏం చేయాలి మనము, జస్ట్ ఒకసారి ఇమాజిన్ చేయండి, 2 రూపీస్ కాయిన్ అనేటువంటిది 2 రూపీస్ యొక్క కాయిన్స్ అనేటువంటివి మనకు 6 ఉన్నాయి అనుకోండి. జస్ట్ ఒకసారి ఇమాజినేషన్, 2 రూపీస్ కాయిన్స్ మనకు 6 ఉన్నాయి అనుకోండి. సో ఓవరాల్గా ఎన్ని రూపీస్ ఉన్నట్లు, దాంట్లో మనకి 12 రూపీస్ ఉన్నట్లు.
ఇప్పుడు సేమ్ అదే విధంగా 1 రూపీ కాయిన్స్ 7 ఉన్నాయి అంటే మనకి 1 into 7 ఎన్ని వేసుకోవచ్చు, 7 రూపీస్ వేసుకోవచ్చు. సేమ్ అదే 50 పైసాను 15 ఉన్నాయి అనుకోండి, అంటే 50 పైసా ఇది ఓకేనా, 50 పైసా 50 పైసా కాయిన్స్ మనకి 50 ఉన్నాయి అనుకోండి. దీన్ని ఎలా వేసుకోవాలి మనము, 1 రూపీ ఈక్వల్ టు ఓకేనా, 1 రూపీ ఈక్వల్ టు మనకి 100 పైసాగా రాసుకోవచ్చా. సో 100 పైసాగా రాసుకుంటే మనకేమవుతుంది, ఇక్కడ 15 అంటే మనకి ఓవరాల్గా 7.5 అవుతుంది. ఓకేనా, ఎంత వచ్చింది మనకి ఇక్కడ 7.5 వస్తుంది ఆన్సర్. సో వీటన్నిటి యొక్క ఎంతైనా ఉండని, సో ఏ కాయిన్స్ ఎలా అయినా ఉండని, మనకు ఓవరాల్గా ఎంతకి ఈక్వల్ అవ్వాలి, 1590కి ఈక్వల్ అవ్వాలి. సో ఆ బ్యాగ్లో ఉన్నటువంటి టోటల్ అమౌంట్ ఇంతే కదా, ఎంత ఉంది మనకి ఇక్కడ 1590. సో ఇప్పుడు ఏం చేయాలి, వీటన్నిటిని కూడా యాడ్ చేసుకోవాలి. 20 + 7 అంటే 19 అవుతుంది, 19 + 7 మనకి 26 అవుతుంది. సో 0.5 ఉంది కాబట్టి 26.5 ఈక్వల్ టు 1590. సో ఇవన్నీ మనకి ఉన్నటువంటి 26.5 ఈక్వల్ టు 1590. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అన్నాడు కదా, ఇన్ ది బ్యాగ్ ఈజ్. సో అక్కడ 50 పైసా కాయిన్స్ ఎంతైతే ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేయాలి మనకి. ఇప్పుడు సో సింపుల్గా మనకి ఎన్ని కాయిన్స్ ఉన్నాయో తెలియాలి అని అంటే ఏం చేస్తాము, సో ఇది ఇలా అనుకున్నప్పుడు ఇంటూ ఎక్స్ కాయిన్స్ లేదు కాబట్టి ఎక్స్ అనుకుంటాము. సో ఎక్స్ ఈక్వల్ టు 1590 డివైడెడ్ బై 226.5 అనమాట. సో ఈ పాయింట్ కూడా క్యాన్సిల్ అయిపోవాలి కాబట్టి ఏం చేస్తాము, 15900 డివైడెడ్ బై 265. అంటే ఇక్కడ ఏం చేసాం మనము, సో 0 పోవడం కోసమని ఇంటూ 10 చేసుకున్నాం అనమాట. 10 చేసుకున్నప్పుడు అప్పుడు పాయింట్ అనేది కొంచెం మూవ్ అవుతుంది కదా, సో అప్పుడు ఈజీగా మనకి ఇక్కడ వచ్చేసింది మనకు కావాల్సినటువంటిది. సో ఇప్పుడు ఏం చేయాలి, సో 265లో 15,900 క్యాన్సిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్, ఇన్ కేస్ అవ్వదు. సో ఇప్పుడు ఏం చేస్తాం, 5 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుందామా. సో 5 టేబుల్తో క్యాన్సిల్ చేసి ఏమవుతుంది, 5 సార్ 25, ఇంకెంత ఉంటుంది మనకి ఇక్కడ 1 ఉంటుంది. సో 5 సార్ అంటే 15 ఉంటుంది కదా, 5 3 సార్ 15. సేమ్ అదేవిధంగా 5 3 సార్ 15 వస్తుంది. దాని తర్వాత 90 ఉంది కదా, 5 1 సార్ 5 అవుతుంది. సేమ్ అదే ఇంకెంత ఉంది ఇక్కడ 4 ఉంటుంది, 40 అంటే 5 8 సార్ 80 అవుతుందా. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ 533180 వచ్చింది. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే 53 1 సార్ ఉంటుంది, అలానే 53 6 సార్ 318 అవుతుంది. 0 ఉంది కాబట్టి 0. సో ఇది మనం టోటల్ కాయిన్స్ అనమాట. ఓకేనా, టోటల్ ఉన్నటువంటి కాయిన్స్ ప్రైస్ కాదు, దీన్ని ఏమంటారంటే, సో మనకి ఇది బ్యాగ్లో ఉన్నటువంటి కాయిన్సే కదా. సో మనం పర్టికులర్గా 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయి ఐడెంటిఫై చేయాలంటే ఏం చేస్తాం ఈజీగా, సో మనం ఇప్పుడు ఇంటూ 60 చేస్తే సరిపోతుందా లేదా. సో మనకు 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయో బ్యాగ్లో తెలియాలి అని అంటే ఇంటూ మనకు వచ్చినటువంటి 16 15తో మల్టిప్లికేషన్ చేస్తే సరిపోతుంది. సో అప్పుడు ఏమవుతుంది చూడండి, 15 0 0 15 6 సార్ మనకి 90 అవుతుంది. సో ఓవరాల్గా మనకి ఆన్సర్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఈసారి ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఈసారి 7 అడిగాడు అనుకోండి, ఈసారి 1 రూపీ కాయిన్స్ అడిగాడు. అప్పుడు ఏం చేస్తాము, 7 into 60 చేస్తాము, ఆన్సర్ 700 అవుతుంది. 7 6 42 అవుతుంది. సో దాని ఆన్సర్ ఏమవుతుంది, 42 అవుతుంది. సేమ్ అదేవిధంగా ఈసారి 2 రూపీస్ కాయిన్స్ అడిగినప్పుడు ఏం చేస్తాము, 2 రూపీ కాయిన్స్ 6 ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ 6 టోటల్గా ఎంత అవుతుంది మనకి 360 కాయిన్స్ ఉన్నట్లు అవుతుంది. సో క్వశ్చన్ని ఇలా 3 టైమ్స్గా ట్విస్ట్ చేసేయడానికి ఛాన్స్ ఉంది. సో ఎలా ఇచ్చినా సరే మనం కాన్సెప్ట్ కనుక ఐడెంటిఫై చేయగలిగితే ఆ క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు.